హాయ్ ఫ్రెండ్స్, డైనోసార్లు అంటేనే మనకు భయం. కానీ ఆ భారీ డైనోసార్లనే వేటాడి తినేసే ఒక రాక్షస ముసలి గురించి మీకు తెలుసా? దాదాపు 31 అడుగుల పొడవుతో ఒక స్కూల్ బస్ అంత పరిణామంలో ఉండే డీనోసూకస్ అనే ప్రాచీన ముసలిని శాస్త్రవేత్తలు ఇప్పుడు మళ్లీ కళ్ళ ముందుకు తెచ్చారు. ఆనాటి పర్యావరణ వ్యవస్థలో రారాజుగా వెలిగిన ఈ భయంకరమైన జీవి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుతమైన ఆవిష్కరణ వెనుక అమెరికాలోని కొలంబస్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ స్విమ్మర్ 40 ఏళ్ల కష్టం ఉంది. డీనోసూకస్ జాతిపై ఆయన చేసిన విశేష పరిశోధనకు గుర్తుగా ఈ రాక్షస ముసలికి డీనోసూకస్ స్విమ్మరీ అనే నామకరణం చేశారు. ఈ పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక జర్నల్ ఆఫ్ వర్టిబ్రేట్ పాలియాంటాలజీలో ప్రచురితమయ్యాయి. అసలు ఈ ముసలి ఎంత భయంకరమైనది? సుమారు 8.3 కోట్ల ఏళ్ల క్రితం ఉత్తర అమెరికాలో నివసించిన ఈ జీవి నేటి అలిగేటర్ల జాతికి పూర్వీకుడు. ఇది ఏకంగా 31 అడుగుల పొడవు పెరిగేది. దీని దవడల శక్తి ఎంతదంటే అప్పట్లో తిరుగులేని డైనోసార్లను కూడా ఇట్టే పట్టుకుని నీటిలోకి లాగేసి చంపేసేది. డైనోసార్ల ఎముకలపై దొరికిన పంటి గుర్తులు ఈ విషయాన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ఇన్నాళ్ళు ఈ మొసలి ఎలా ఉంటుందో కేవలం ఊహల్లోనే ఉండేది. కానీ ప్రొఫెసర్ స్విమ్మర్ సేకరించిన శిలాజాల ఆధారంగా ట్రైబోల్ట్ పాలియాంటాలజీ సంస్థ ఆధారంగా సహకారంతో అత్యంత ఖచ్చితమైన నమూనాను సిద్ధం చేశారు. హై రిజల్యూషన్ 3D స్కాన్స్ ఉపయోగించి ఈ రాక్షస మొసలి అస్థిపంజరాన్ని, దాని పైన ఉండే గట్టి చర్మాన్ని అచ్చం అప్పటి కాలంలో ఎలా ఉండేదో అలాగే తయారు చేశారు. ఈ 31 అడుగుల భారీ మొసలి నమూనాను ప్రస్తుతం జార్జియాలోని టెల్లెస్ సైన్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ప్రపంచంలోనే ఈ జాతికి చెందిన పూర్తి స్థాయి నమూనా ఉన్న ఏకైక మ్యూజియం ఇదే. ఈ విగ్రహాన్ని చూస్తే కానీ ఆ కాలంలో జీవరాశులు ఎంత భారీగా ఉండేవో మనకు అర్థం కాదు. ఈ పరిశోధన కేవలం ఒక మొసలి గురించి మాత్రమే కాదు, 8 కోట్ల ఏళ్ల నాటి పాత ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లే ఒక టైం మిషన్ లాంటిది. డీనోసూకస్ వంటి క్రూర మృగాల ఆహారపు అలవాట్లను అధ్యయనం చేయడం ద్వారా ప్రకృతిలో జీవులు మనుగడ కోసం ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తాయో శాస్త్రవేత్తలు డీకోడ్ చేస్తున్నారు. జార్జియా ప్రాంతంలో తొలిసారిగా ఎగిరే బల్లులు డైనోసార్ల ఆనవాలను కనిపెట్టడంలో కూడా స్విమ్మర్ కృషి ఎంతో ఉంది. చూసారుగా, 8 కోట్ల ఏళ్ల కిందట భూమిపై రాజ్యమేలిన ఈ టెర్రర్ క్రోకోడైల్ విశేషాలు. అడవికి సింహం రాజైతే ఆనాటి నదులకు తీర ప్రాంతాలకు డీనోసూకసే అసలైన సుల్తాన్. సైన్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వింత జీవి స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.